తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఎస్ఐ బంధాల గనక ఉన్నటువంటి సమ్మేళనాలని సిలికోన్లు అంటారు. ఇంగ్లీష్లో వచ్చేసరికి ది కాంపౌండ్స్ విచ్ హ్యావింగ్ ఎస్ఐ బాండ్స్ దే ఆర్ నోన్ యాజ్ సిలికోన్స్. అది ఈ సిలికోన్స్ యొక్క మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో చూడండి. కొంచెం ఈ స్ట్రక్చర్ని కొంచెం పెద్దగా ఒక్కసారి చూడండి. ఆ స్ట్రక్చర్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఐ బాండ్ ఉంది కాబట్టి ఆ కాంపౌండ్ సిలికోన్. క్లాసిఫికేషన్ ఆఫ్ సిలికోన్స్ని ఎలా క్లాసిఫై చేస్తారంటే బేసింగ్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ సిలికోన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అమ్మ. అంటే సిలికోన్లని 3 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి రేఖీయ సిలికోన్లు, ఇంగ్లీష్లో లీనియర్ సిలికోన్స్. రెండోది వలయ సిలికోన్లు, రింగ్ సిలికోన్స్. మూడోది సంశ్లిష్ట సిలికోన్లు, కాంప్లెక్స్ సిలికోన్స్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే లీనియర్ సిలికోన్స్, వలయ సిలికోన్లు. వలయ సిలికోన్లు అంటే ఇక్కడ ఫస్ట్ రేఖీయ సిలికోన్ రా. లీనియర్ సిలికోన్స్ అంటే ఏంటంటే సేమ్ లైన్ మీద ఎస్ఐ బాండ్స్ ఉంటాయి, స్ట్రైట్గా ఉంటాయి. ఇలా గనక ఉంటే అలాంటి సిలికోన్లను లీనియర్ సిలికోన్స్ అంటారు, లేదా రేఖీయ సిలికోన్లు అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, CH3OH. ఇక్కడ మధ్యలో ఎస్ఐ బాండ్ ఉంది. ఇలా బాండ్ ఉంది కాబట్టి ఇది సిలికోను. ఇది ఒకే లైన్ మీద ఉంది కాబట్టి లీనియర్ సిలికోను. నెక్స్ట్ సెకండ్ చూడండి, రింగ్ సిలికోన్స్ అంటే ద సిలికోన్స్ విచ్ హ్యావింగ్ రింగ్ స్ట్రక్చర్ దే ఆర్ నోన్ యాజ్ రింగ్ సిలికోన్స్. ఏ సిలికోన్లు అయితే వలయ నిర్మాణాన్ని కలిగి ఉంటాయో ఆ సిలికోన్లను వలయ సిలికోన్లు అంటారు. ఇక్కడ మీరు ఈ ఎగ్జాంపుల్లో కనుక చూస్తే సిలికాన్ చూడండి, ఒక 6 మెంబర్ రింగ్ లాగా ఉంది ఎస్ఐ బాండులతో. కాబట్టి ఇలా గనక ఉంటే వాటిని వలయ సిలికోన్లు అంటారు. మూడోది సంశ్లిష్ట సిలికోను. ఈ సంశ్లిష్ట సిలికోన్ వచ్చేసరికి ఇది కూడా ఒక క్లోజ్డ్ రింగే, కాకపోతే ఏంటంటే ఇంకా కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. అందుకే వీటిని కాంప్లెక్స్ సిలికోన్స్ అంటారు ఇంగ్లీష్లో. ద సిలికోన్స్ విచ్ హ్యావింగ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ దే ఆర్ నోన్ యాజ్ కాంప్లెక్స్ సిలికోన్స్. ఇవి కాంప్లెక్స్ సిలికోన్స్. మరి ఈ సిలికోన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అంటే ప్రిపరేషన్ ఆఫ్ సిలికోన్. ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోండి, సిలికోన్లు ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్గా సిలికోన్ల మీద క్లోరిన్ ఉండేటట్టు చూసుకోవాలరా. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లీనియర్ సిలికోన్లకి అట్లాగే రింగు సిలికోన్లకి ఫామ్ అవ్వాలంటే 2 క్లోరిన్లు ఉంటే సరిపోద్ది. మెథైల్ గ్రూప్గా ఎనీ ఆల్కైల్ గ్రూప్, ఏ ఆల్కైల్ గ్రూప్ అయినా సిలికాన్ మీద ఉండొచ్చు. కానీ కంపల్సరిగా రింగు సిలికోను అట్లాగే మీకు కావాల్సిన లీనియర్ సిలికోన్ ఫామ్ అవ్వాలంటే 2 సిఎల్ గ్రూపులు ఉండాలి. ఈ సిఎల్ గ్రూప్ని మనం హైడ్రాలసిస్ చేస్తే OH గ్రూప్ వచ్చేసిద్దమ్మా. ఇందులో ఉన్న టెక్నిక్ జాగ్రత్తగా గమనించండి. ఇందులో సిలికాన్ మీద గనక క్లోరిన్లు గనక ఉన్నట్లయితే ఆ క్లోరిన్ని హైడ్రాలసిస్ చేస్తే ఏం జరుగుతుందంటే, హైడ్రాలసిస్ మీన్స్ ఎడిషన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసామనుకోండి, H2O + Cl గివ్స్ రేస్ టు HCl + OH. ఆ OH అనేది దీని మీదకి వచ్చేసిద్ది. అంటే Cl ప్లేస్లో OH వచ్చిద్దిరా. Cl ప్లేస్లో OH వస్తుంది. ఈ OH వచ్చినప్పుడు 2 కాంపౌండ్స్ కనుక తీసుకుంటే ఒక OH ఇంకొక OH వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేసి SiO బాండ్ ఫామ్ అవుతాయి. మనం కనుక లీనియర్ సిలికోన్లు అయితే 2 తీసుకుంటే సరిపోద్ది. అట్లా కాకుండా కాంప్లెక్స్ సిలికోన్ అనుకోండి, కాంప్లెక్స్ సిలికోన్లో 2 అయినా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ టెర్మినల్ OHలు కూడా రియాక్ట్ అవుతాయి. ఈ టెర్మినల్ OH ఆ 2 కూడా రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఈ ఎగ్జాంపుల్స్లో, అదే కాంప్లెక్స్ సిలికోన్ అనుకోండి, 3 Clలు వస్తాయి. 3 Clsని 3 OHలుగా కన్వర్ట్ చేసి అప్పుడు దాన్ని సిలికోన్గా మారుస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీనియర్ సిలికోన్కి చూడండి, మెథైల్ క్లోరైడ్ reacts with silicon in presence of copper to form dimethyl dichlorosilane అనే కాంపౌండ్ ఫామ్ అయింది. ఇప్పుడు 2 Clలు వచ్చినాయి. 2 Clని హైడ్రాలసిస్ చేసినట్లయితే 2 OH గ్రూపులు వచ్చేస్తాయమ్మా.
రెండు ఓహెచ్లు, రెండు హెచ్సిఎల్ ఏమన్నా మనం ఇందులో నుంచి రిమూవ్ చేసేస్తాం. ఇప్పుడు రెండు ఓహెచ్లు వచ్చినాయి కాబట్టి సేమ్ ఇదే కాంపౌండ్ని 2 టైమ్స్ తీసుకుంటాం. అందుకే ఇక్కడ బ్రాకెట్లో చూడండి CH3 ట్వైస్ SiOH ట్వైస్, అంటే అదే కాంపౌండ్ని 2 టైమ్స్ వేసాం. 2 టైమ్స్ వేసి ఇందులో OH, ఈ OHలో ఒక OHని వాటర్గా మైనస్ చేసి H2O తీసి SiO బాండ్ వేసి కలిపేసాం. అదే మనకి రింగ్ కనుక ఫామ్ అవ్వాలనుకోండి, ఈ టెర్మినల్ OHలోనే చూసారా ఇక్కడ ఒక OH, ఈ OH చూపించు, ఈ రెండు టెర్మినల్ OHలమ్మ. ఆ OH అట్లాగే ఇంకొక OH ఉంది ఇటుపక్క, ఈ OHని టెర్మినల్ OHలు అంటారు. ఈ రెండు OHలు ఒకదాంతో ఒకటి కలిస్తే మనకు కావాల్సినటువంటి రింగ్ సిలికాన్ ఫామ్ అవుతుంది. ఈసారి నేను నెక్స్ట్ ప్రిపరేషన్లో ఉంది, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ సిలికాన్ ఏంటంటే మెథైల్ మెగ్నీషియం క్లోరైడ్ తీసుకున్నాడు, అంటే గ్రెగ్నాడ్ రియేజెంట్ అంటాం. ఇందాక CH3Cl వాడాం, మెథైల్ క్లోరైడ్ వాడాం, లేదా గ్రెగ్నాడ్ రియేజెంట్ CH3MgCl యూజ్ చేయొచ్చు. సిలికాన్ క్లోరైడ్ తీసుకున్నాడు. ఈ సిలికాన్ క్లోరైడ్లో 2 CH3లు 2 Cl సేమ్ ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లనే ఉంది. 2 Clని 2 OHలుగా మార్చాడు నెక్స్ట్ స్టెప్లో. నెక్స్ట్ H2O వాటర్ మాలిక్యూల్ తీసి కండెన్సేషన్ చేసి SiO బాండ్ ఫామ్ అయింది. దీన్ని మనం లీనియర్ సిలికాన్ అన్నాం కదా. నేను ఇందాక ఏం చెప్పాను, ఈ ఎండ్ సైడ్ ఉన్న OH అంటే 2 టెర్మినల్ హైడ్రాక్సైల్ గ్రూప్లు ఉన్నాయి OH. ఈ 2 టెర్మినల్ OHల్ని వాటర్ మాలిక్యూల్ తీసేసి SiO బాండ్ కలుపుతాం. దాన్నే రింగ్ సిలికాన్ అంటాం. ఆ రింగ్ సిలికాన్ స్ట్రక్చర్ చూపి. ఓకే, ఇదిగోండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఆ టెర్మినల్ OH 2 OHని ఎడ్జసెంట్గా తీసుకొచ్చాం. ఈ 2 OHలు ఎడ్జసెంట్గా తీసుకొచ్చి అందులో నుంచి OH ఇచ్చి వాటర్ రూపంలో రిమూవ్ చేసాము. ఒక ఆక్సిజన్ మిగిలింది, SiO బాండ్ వచ్చింది. ఇలాంటి సిలికోన్ని సైక్లిక్ సిలికోన్ అంటామమ్మ, సైక్లిక్ సిలికోన్. నెక్స్ట్ దీని తర్వాత కాంప్లెక్స్ సిలికోన్. కాంప్లెక్స్ సిలికోన్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 3 క్లోరిన్ ఆటమ్స్ ఉండాలి. మీకు లీనియర్ సిలికోన్లోను అట్లాగే రింగ్ సిలికోన్లో 2 క్లోరిన్ ఆటమ్స్ ఉంటే చాలు, వాటిని హైడ్రాలసిస్ చేస్తే చాలు. కానీ ఇందులో కాంప్లెక్స్ సిలికోన్లోకి వచ్చేసరికి 3 క్లోరిన్ ఆటమ్స్ ఉండాలి. ఈ 3 క్లోరిన్ ఆటమ్స్ని 3 OH గ్రూపులుగా కన్వర్ట్ చేస్తాం. ఈ OH గ్రూపులుగా కన్వర్ట్ చేస్తే ఇదిగో 4 మాలిక్యూల్స్ వచ్చేసినాయి అమ్మ. SiOH, OH, CH3 ఈ 4 మాలిక్యూల్స్ తీసుకున్నాం. ఈ 4 మాలిక్యూల్స్లో 2 మాలిక్యూల్స్లో నుంచి OH, H వాటర్ రిమూవ్ అయిపోతుంది. అలాగే ఇంకో మాలిక్యూల్లో OH ఇచ్చి వాటర్ రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయి మనకేం జరుగుతుందంటే ఈ పైన OH గ్రూపు కింద OH గ్రూప్లో కూడా వాటర్ రిమూవ్ అవుతుంది. ఎట్లాగే ఇందులో కూడా రిమూవ్ అయిపోయి మనకి కాంప్లెక్స్ సిలికోన్ ఫామ్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ సిలికోన్ ఫామ్ అవుతుంది. ఇదేంటంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అది మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈ స్ట్రక్చర్లో OH బాండ్ ఉందో చూసారా, ఆ OH బాండ్లో నుంచి H2O రిమూవ్ చేసేయండి. OH అంటే 2 Hలు 2 Oలు ఉన్నాయి. అందులో నుంచి మీరు H2O తీసేస్తే ఆక్సిజన్ ఒకటే మిగిలింది. ఆ ఆక్సిజన్తో బాండ్ చూపించాలి. అది దాని యొక్క ప్రిపరేషన్. ఈ విధంగా సిలికోన్ని ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఈ సిలికోన్ల తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాటి యొక్క అప్లికేషన్స్. సిలికోన్ని ఏ రకాలుగా ఉపయోగిస్తారు అంటే అప్లికేషన్స్ ఆఫ్ సిలికోన్ చాలా ఇంపార్టెంట్. దే ఆర్ యూజ్డ్ యాజ్ సిలికాన్ ఆయిల్స్. మీరు లూబ్రికెంట్ ఆయిల్స్ చూస్తారు కదా, ఆ లూబ్రికెంట్లో ఈ సిలికోన్ని యూజ్ చేస్తుంటారు లూబ్రికెంట్ ఆయిల్స్గా. అట్లాగే సిలికోన్ గ్రీజెస్, మీరు సైకిల్కి గ్రీజ్ చేస్తారు చూసారా, అదేవిధంగా సిలికాన్ గ్రీజ్ కూడా ఉంటాయి. హై టెంపరేచర్ని వాటిని తట్టుకోవడానికి ఈ సిలికాన్ గ్రీజెస్ ఉపయోగపడతాయి. అట్లాగే సిలికాన్ రబ్బర్సు ఇవి కూడా మామూలుగా రబ్బర్ లాగా ఉంటాయి. వీటిని పాలిమర్లో సిలికాన్ రబ్బర్స్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ సిలికాన్ ఫోమ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మంటల్ని ఆర్పడానికి ఉపయోగపడుతుందిరా. ఏమన్నా ఎక్కడన్నా మంటలు కనుక ఉంటే వాడు ఈ సిలికాన్ ఫోమ్ని కనుక యూజ్ చేస్తే అవి మంటలు ఆరిపోతాయి అన్నమాట ఇవి. అట్లాగే సిలికాన్ రెసిన్స్ ఎందుకు వాడతారంటే
మనం రెయిన్ కోట్లు వేసేసుకుంటాం చూసారా, ఆ రెయిన్ కోట్లు అన్నీ సిలికోన్ రెసిన్స్తో ప్రిపేర్ అయినాయి. అంటే వాటర్లో అవి తడవు అన్నమాట అలాంటివి. అట్లాగే ఈ మామూలుగా ఈ పేపర్స్ ఇవి ఉంటాయి చూసారా, వాటి మీద ఉన్నటువంటి కలర్స్ని వాటిని తీసేయడానికి కూడా ఇవి వాడతారు. ఇది ఒక్కసారి మళ్ళీ జాగ్రత్త చూడండి సిలికోన్స్ గురించి. సిలికోన్స్ వచ్చేసరికి SiO(SI) బాండ్స్. ఇఫ్ ద కాంపౌండ్ హ్యాజ్ SiO(SI) బాండ్ దే ఆర్ నోన్ యాజ్ సిలికోన్స్. ఏ సమ్మేళనాలు అయితే SiO(SI) బంధాలు ఉంటాయో ఆ సమ్మేళనాలని సిలికోన్లు అంటారు. ఈ సిలికోన్లు ఎన్ని రకాలు? 3 రకాలు. 1 లీనియర్ సిలికోన్సు, రెండోది వచ్చేసరికి రింగ్ సిలికోన్సు, 3 కాంప్లెక్స్ సిలికోను. తెలుగులో వచ్చేసరికి రేఖీయ సిలికోను, వలయ సిలికోను, అదేవిధంగా సంశ్లిష్ట సిలికోను. అది ఈ మూడింటిని తయారు చేసే పద్ధతులు చూశారు. నేను ఆల్రెడీ దీన్ని వాట్సాప్ మీకు పెట్టేశాను, తెలుగు మీడియం కూడా పెట్టేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అది దానికి సంబంధించి. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఏంటంటే పాస్పజీన్స్ అయ్యా. అది ఇంకా కిందకి పాస్పజీన్స్ అది ఇది ఓకే. మరి సిలికోన్లు అంటే SiO(SI) బాండ్ ఉంటే వాటిని సిలికోన్లు అనుకున్నాము. మరి వాట్ ఆర్ పాస్పజీన్స్? పాస్పజీన్స్ అంటే ఏంటంటే ద కాంపౌండ్స్ విచ్ హ్యావింగ్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ హాలోజన్స్ దే ఆర్ నోన్ యాజ్ పాస్పజీన్స్. పేరులోనే ఉంది పాస్పజీన్. పాస్పజీన్ అంటే ఫాస్ఫరస్, నైట్రోజన్ను, హాలైడ్లు లేదా పాస్పోనైట్రోలిక్ హాలైడ్లు అంటారా వీటిని. పాస్పోనైట్రోలిక్ హాలైడ్లు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ద కాంపౌండ్స్ విచ్ హ్యావింగ్ ఫాస్ఫరస్, నైట్రోజన్ అండ్ హాలోజన్స్ దే ఆర్ నోన్ యాజ్ పాస్పజీన్స్. ఇట్స్ జనరల్ ఫార్ములా ఈజ్ PnX2n times అయా. X మీన్స్ ఎనీ హాలోజన్, X ఈక్వల్ టు ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అట్లాగే SCN థయోసైనైడ్, ఇట్లా CH3, C6 ఇట్లాంటివి ఏవైనా మీరు యూజ్ చేసేసుకోవచ్చు ఎక్స్ బదులుగా. ఇలాంటి కాంపౌండ్స్నే పాస్పజీన్స్ అంటారా. మరి ఈ పాస్పజీన్స్ యొక్క జనరల్ ఫార్ములా PnCl2. ఎక్కువగా ఫాస్ఫరస్, నైట్రోక్లోరైడ్లు ఎక్కువగా వాడతారు, వాటిని PnCl2n టైమ్స్ వీటిని ఉపయోగిస్తారయ్యా. మరి నెక్స్ట్ మనకి ఇందులో ఉంది ఏంటంటే వీటి యొక్క స్ట్రక్చర్ అయ్యా. అది ఒకసారి జాగ్రత్త చూడండి. మీరు ఈ స్ట్రక్చర్స్ ఇచ్చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫాస్ఫరస్ వచ్చేసరికి 5 బాండ్స్ చూపించాలమ్మా, 5 బంధాలు ఉండాలి. అంటే థిక్ లైన్స్గా మనకి డబుల్ బాండ్లో ఉన్న లైన్లు కానీ సింగిల్ బాండ్లో ఉన్న లైన్లు కానీ మొత్తం మీరు కనుక కౌంట్ చేసుకుంటే 5 లైన్స్ ఉండాలి. నైట్రోజన్కి 3 లైన్స్ ఉంటాయి, ఒక లోన్ పేరు ఉంటుంది నైట్రోజన్ మీద. ఇక్కడ చూడండి ఫస్ట్ కాంపౌండ్ ఏంటంటే P2NCl7 అయా. ఫస్ట్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ P2NCl7. ముందు 2 ఫాస్ఫరస్లు తీసుకోండి, 2 ఫాస్ఫరస్ మధ్యలో నైట్రోజన్ని బాండ్ చేయండి. ఒక ఫాస్ఫరస్కి డబుల్ బాండ్ పెట్టండి, ఇంకో ఫాస్ఫరస్కి సింగిల్ బాండ్ పెట్టండి. పెట్టిన తర్వాత ఎన్ని Clలో మనకి అవైలబిలిటీ ఉంది? 7 Cls అవైలబిలిటీ ఉన్నాయి. ఎన్ని ఆటమ్స్ మీద ఉంచాలి మనం? ఇక్కడ చూసినట్లయితే 2 ఫాస్ఫరస్ల మీద అడ్జస్ట్ చేయాలి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను ఫాస్ఫరస్ యొక్క కోఆర్డినేషన్ నెంబర్ ఇక్కడ 5 బాండ్, ఇట్ ఫార్మ్స్ 5 బాండ్స్, 5 బంధాలను ఏర్పరిచిద్ది. మరి నైట్రోజన్తో 2 బంధాలు అయిపోయినాయి, ఇంకా ఎన్ని కావాలి? 3 బాండ్స్ కావాలి. 3 క్లోరిన్తో 3 బంధాలను ఫామ్ చేసుకుంటుంది. ఇంకోటి చూడండి, నైట్రోజన్తో 1 బంధమే ఉంది ఫాస్ఫరస్కి, అందుకని ఇక్కడ 4 క్లోరిన్లు వచ్చి అటాచ్ అయినాయి. కాబట్టి P2NCl7 యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ స్ట్రక్చర్ అయినా వేసుకోవాలైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఫాస్ఫరస్లు ఉంటే అదే పైదే ఉంచు, ఎన్ని ఫాస్ఫరస్లు అయితే ఉంటాయో ఆ ఫాస్ఫరస్లో మధ్యలో నైట్రోజన్ ఉంచేసి ఒకవైపు ఏమో డబుల్ బాండ్ పెట్టండి, ఒకవైపు సింగిల్ బాండ్ పెట్టండి. నేను రెండు ఫాస్ఫరస్లు ఉన్నప్పుడు చెప్పా, ఇప్పుడు 3 ఫాస్ఫరస్లు ఉన్నప్పుడు కూడా గమనించండి. 3 ఫాస్ఫరస్లు ముందు ఫాస్ఫరస్ నోట్ చేసుకోండి.
మధ్యలో నైట్రోజన్ నోట్ చేసుకోండి, నైట్రోజన్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారు, ఆ ఫాస్ఫరస్తో నైట్రోజన్కి ఒకవైపు డబుల్ బాండ్ పెట్టండి, ఒకవైపు సింగిల్ బాండ్ పెట్టండి. అట్లా 3 ఫాస్ఫరస్లు ఉన్నప్పుడు చూడండి, డబుల్ బాండ్ ఎన్, సింగిల్ బాండ్ పి, డబుల్ బాండ్ ఎన్, సింగిల్ బాండ్ పి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ఫాస్ఫరస్ మీద 2 బాండ్స్ కంప్లీట్ అయినాయి, ఇంకా 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 3 Cl ఆటమ్స్ అటాచ్ చేయండి. మధ్యలో ఫాస్ఫరస్ చూడండి, ఇటువైపు 2 బాండ్స్, ఇటువైపు 1 బాండ్ వచ్చింది, ఇంకా 2 బాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి 2 ఫాస్ఫరస్ మీద 2 క్లోరిన్ ఆటమ్స్ని అటాచ్ చేయండి. అదే ఇంకో ఫాస్ఫరస్ వచ్చేసరికి 1 బాండే ఉంది కాబట్టి 4 క్లోరిన్ ఆటమ్స్ని అటాచ్ చేయండి. మొత్తంగా కలిపి దాని యొక్క స్ట్రక్చర్ P3N2Cl9. మనకు సిలబస్లో ఉంది P2NCl 7 టైమ్స్, అది ఎక్కువగా ఉంది. దాని యొక్క స్ట్రక్చర్ని చూడండి చాలు. అట్లాగే మీరు కావాలనుకుంటే P4N3Cl11 కూడా సేమ్ ఇదే మోడల్లో స్ట్రక్చర్ వేసేసేయటమే. ఇప్పుడు చూడండి, రింగ్ పాస్పోజీన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే ఇవి కూడా సేమ్ మన బెంజిన్ స్ట్రక్చర్ లాగానే ఉంటాయి ఇవి కూడా. కాకపోతే అక్కడ బెంజిన్లో అన్ని కార్బన్లు ఉంటాయి, ఇక్కడ వచ్చేసరికి ఫాస్ఫరస్, నైట్రోజన్ ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్లు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, PnCl2 థ్రైజ్, ఇక్కడ వచ్చేసరికి P డబుల్ బాండ్ N ఆల్టర్నేటివ్గా ఉన్నాయి చూడండి, PnPnPn ఆల్టర్నేటివ్గా డబుల్ బాండ్లు ఉంటాయి. మనం ఇందా చెప్పుకున్నాం ఏమి, ఫాస్ఫరస్కి 5 బాండ్లు ఉండాలని చెప్పుకున్నాం, నైట్రోజన్కి 3 బాండ్స్ అనుకున్నాం. కాబట్టి నైట్రోజన్కి 3 బాండ్స్ సరిపోయినాయి. ఫాస్ఫరస్కి వచ్చేసరికి 5, ఇక్కడ రింగులో 3 బాండ్స్ ఉన్నాయి, అందుకని ఎవ్రీ ఫాస్ఫరస్ హ్యాజ్ 2 క్లోరిన్ ఆటమ్స్. సో ద స్ట్రక్చర్ ఆఫ్ NPCl2 3 టైమ్స్ ఎగ్జిస్ట్ యాజ్ లైక్ ఏ బెంజిన్. ఈ స్ట్రక్చర్ బెంజిన్ లాగా ఉంటుందమ్మా దీన్ని కూడా. కాకపోతే అక్కడ బెంజిన్లో ఏం జరుగుతుందంటే ప్రతి కార్బన్ మీద హైడ్రోజన్ ఉంటుంది అక్కడ. ఇక్కడ అట్లా లేదు, ఒక ఫాస్ఫరస్ మీద 2 క్లోరిన్ ఆటంల మీద ఉంటాయి. నైట్రోజన్ ఏమన్నా సాటిస్ఫై అయిపోయింది, ఇక దాని వ్యాలెన్సీ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి దాని మీద ఎటువంటి క్లోరిన్లు ఉండవు. అట్లాగే దాని యొక్క చైర్ ఫాము, బోట్ ఫాము, ఇది దీనికి సంబంధించి. ఆ తర్వాత చూడమ్మా, అది అయిపోయిందా. నెక్స్ట్ వీటి యొక్క ప్రిపరేషన్స్ అమ్మ. ప్రిపరేషన్ పాస్పోజీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు నేను ఆల్రెడీ ఇంత ముందే చెప్పాను. మనం ఏ కాంపౌండ్ అయినా తయారు చేయాలంటే అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏందో తెలియాలి. ఫాస్ఫరస్, నైట్రోజన్ను, క్లోరిన్ కావాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే ఫాస్ఫరస్, క్లోరిన్ ఉన్నటువంటి PCl5ని యూజ్ చేస్తారా, దీన్ని PCl5ని యూజ్ చేస్తారు. ఆ PCl5ని యూజ్ చేస్తే ఏమవుతుందంటే అట్లాగే అమ్మోనియం క్లోరైడ్, PCl5 అమ్మోనియం క్లోరైడ్ రెండింటిని 150 degrees సెంటిగ్రేడ్. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఈజ్ హీటెడ్ విత్ అమ్మోనియం క్లోరైడ్ టు గివ్ ఫాస్పోజిన్ PnCl2n టైమ్స్. ఇక్కడ చూడండి దీని యొక్క స్ట్రక్చర్ చూసేసరికి PCl5 + N NH4Cl గివ్స్ రేస్ టు, అంటే N మాలిక్యూల్స్ అమ్మోనియం క్లోరైడ్, N మాలిక్యూల్స్ PCl5 తీసుకుంటే PnCl2n టైమ్స్ ఫామ్ అవుతుంది. ఇది పాస్పోజీన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇదే. అట్లా కాదు, మనం ఇన్ జనరల్ n టైమ్స్ అన్నాం కదా, మనం n టైమ్స్ కాకుండా 2 మాలిక్యూల్స్ 3 మాలిక్యూల్స్ ఇట్లా అనుకున్నాం అనుకోండి, కోఎఫిషియంట్ 2 పెడితే 2 మాలిక్యూల్స్ వస్తాయి అమ్మ, కోఎఫిషియంట్ 3 పెడితే 3 మాలిక్యూల్స్ వస్తాయి, కోఎఫిషియంట్ 4 పెడితే 4 మాలిక్యూల్స్ వస్తాయి. అది మనకి దీని యొక్క ప్రిపరేషన్. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, నేను ఇందాక స్ట్రక్చర్ చెప్పేటప్పుడే నైట్రోజన్ మీద ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నాను. ఏదైనా సరే, ఇఫ్ ద కాంపౌండ్ హ్యాజ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ దెన్ ఇట్ బిహేవ్స్ లూయిస్ బేస్. దేని మీద అయితే ఒంటరి ఎలక్ట్రాన్లు జంటలు ఉంటాయో అవి లూయి క్షారాల వలె ప్రదర్శిస్తాయి, ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి, నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నాయని చెప్పాను కాబట్టి ఆ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏం జరుగుతుందంటే ఇది పర్క్లోరిక్ యాసిడ్ HClO4తో కలిసి ఈ కాంపౌండ్ ఎడిషన్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. ఈ విధంగా దాని యొక్క బేసిక్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ హైడ్రాలసిస్ నేను ఇంత ముందే చెప్పాను. అరే నాయన, ఎక్కడైనా సరే క్లోరిన్లు ఉంటే హైడ్రాలసిస్ చేస్తే OHగా మారిపోతాయి. ఇక్కడ చూడండి, పాస్పోజీన్లో
మొత్తం ప్రతి ఫాస్ఫరస్ మీద రెండు రెండు క్లోరిన్లు ఉన్నాయి. ఈ రెండు రెండు క్లోరిన్లు మొత్తం 6 క్లోరిన్స్ ఉన్నాయి. అందుకని 6 వాటర్ మాలిక్యూల్స్ కలిసి 6 HCl బయటికి వెళ్ళిపోయి 6 OH గ్రూపులు దీని మీద యాడ్ అవుతాయి అమ్మ. 6 OH గ్రూపులు వస్తాయి. అయితే ఒకే ఆటం మీద 2 OH గ్రూపులు కనుక ఉంటే H2O లాస్ అయిపోద్ది. H2O లాస్ అయిపోయి ఏం జరుగుతుందంటే P డబుల్ బాండ్ O ఫామ్ అవుతుందిరా. దీని మీద P డబుల్ బాండ్ O ఫామ్ అవుతుంది. ఈ విధంగా పాస్పమ్ అంటారు దీన్ని. ఈ విధంగా దీని యొక్క హైడ్రాలసిస్ జరుగుతుంది. అమ్మోనియాతో రియాక్షన్ కూడా సేమ్ అంతే. ఎన్ని Cl అయితే ఉంటాయో అన్ని NH2లు వస్తాయి. ఇక్కడ NH3 అమ్మోనియాని మైనస్ చేస్తే సరిపోద్ది, NHలు వస్తాయి. పాస్పమ్ అనేది ఇక్కడ కూడా తయారవుతుంది. ఇది చాలు దీనికి సంబంధించినటువంటి రియాక్షన్స్. నెక్స్ట్ ఇంకా ఇందులోనే ఏంటంటే ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్, ఇది రేపు డిస్కస్ చేద్దాం. అయినా సరే ఒకసారి ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఇంటర్ మీన్స్ ఇన్సైడ్, అంటే హాలోజన్స్ రియాక్ట్స్ విత్ అదర్ హాలోజన్. వన్ హాలోజన్ రియాక్ట్స్ విత్ అదర్ హాలోజన్ టు ఫార్మ్ అండ్ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్. ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటే ఏంటంటే ఒక హాలోజను ఇంకొక హాలోజన్తో గనక చర్యలో పాల్గొన్నట్లయితే ఆ సమ్మేళనాలని అంతర హాలోజన్ సమ్మేళనాలు అంటారు, ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ అంటారు. ఈ ఇంటర్ హాలోజన్ కాంపౌండ్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకటి AX టైపు, AX3 టైపు, AX5 టైపు, AX టైపు, AX3 టైపు, AX5 టైపు, AX7 టైపు. మనకి వీటి యొక్క స్ట్రక్చర్స్ ఉన్నాయి ఎగ్జామ్స్లో. ఈ స్ట్రక్చర్స్ని రేపు డిస్కస్ చేద్దాం వీటి గురించి. సరే, ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటంటే దేని గురించి అంటే ఫస్ట్ ఏమన్నా